వెల్కమ్ టు మెగా 9 టీవీ. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం కారంపూడి గ్రామంలో వీరుల ఆరాధన ఉత్సవంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, మాచర్ల, కనిగిరి, గిద్దలూరు ఎమ్మెల్యేలు జూలకంటి బ్రహ్మానందరెడ్డి, ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ముత్తుముల అశోక్ రెడ్డి పాల్గొన్నారు. వీరుల దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పల్నాడు ఉత్సవాలకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉందని, యుద్ధ వీరులను పూజించే సంప్రదాయం గ్రీస్ తర్వాత కారంపూడిలోనే ఉందని మంత్రి గొట్టిపాటి తెలిపారు. ఇందులో కులమతాలకు అతీతంగా సహపంక్తి భోజనాల నిర్వహణ అందరికీ ఆదర్శమన్నారు. నీతి, నిజాయితీ, ధర్మం, పౌరుషాలకు పల్నాడు యుద్ధమే ప్రతీక అని తెలిపారు. పల్నాడు వీరుల చరిత్రను రాష్ట్ర వ్యాప్తం చేయాల్సిన అవసరం ఉంది అన్నారు. రామనాయుడు కూడా ఉంది. మహోత్సవంలో పాల్గొన్నది మా అందరూ కూడా సంతోషం ఉంది. ముఖ్యంగా మా మిత్రుడు బ్రహ్మారెడ్డి గారు వాళ్ళ ఈ కార్యక్రమంలో మమ్మల్ని అందరూ కూడా పాల్గొనడానికి ఆహ్వానించడం జరిగింది అనమాట. చరిత్ర గురించి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దీంట్లో మంచి చెడు కూడా అన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దాదాపు 900 సంవత్సరాల నాటి చరిత్ర. ఈ చరిత్ర సామాన్యమైన చరిత్ర కాదు, ఎంతో గొప్ప చరిత్ర. ఆ రోజుల్లోనే ఎస్సీ, బీసీ, మైనార్టీలందరినీ కూడా తాపకుడు భోజనానికి పిలిచి ఇక్కడ ఆ రోజుల్లోనే నిర్మూలన కోసం ప్రయత్నం చేసిన బ్రహ్మనాయుడు చరిత్ర ఇదన్నమాట. ఇలాంటి గడ్డ మీదకి మేమందరం రావడం కూడా చాలా సంతోషం ఉంది. అదే కాకుండా వీరులకి దైవంగా కొలిచే సంస్కృతి సాంప్రదాయం భారతదేశంలో ఇక్కడ ఒక్కడ మాత్రమే ఉంది. ప్రపంచంలో వచ్చేదానికి గ్రీస్ లాంటి దేశాల్లో ఎక్కడో ఒక చాటు ఉందంటున్నారు. తర్వాత ఇక్కడ కారంపూడిలో మాత్రం ఉంది. ఈ చరిత్రని కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఉంది మన రాష్ట్ర ప్రభుత్వానికి. ఖచ్చితంగా ఈ చరిత్ర గురించి దీని గురించి మన టూరిజం మంత్రి గారికి చెప్తాం. ఈ ఉత్సవాన్ని వచ్చే సంవత్సరం మరింకా వైభవంగా జరిపించడానికి మేమందరం కూడా ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ప్రయత్నం చేసింది. టూరిజంలో కూడా ఈ చరిత్రను తీసుకురావాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా చాలాసార్లు చెప్పారు. మన చరిత్రను మనం కాపాడుకోవాలి, ఖచ్చితంగా కాపాడుకోవాలని టూరిజం మంత్రి గారికి కూడా బాధ్యతలు అప్పచెప్పారు. ఖచ్చితంగా టూరిజం మంత్రి గారికి బ్రహ్మారెడ్డి గారు, నేను, మా ఎమ్మెల్యేలు అందరం కూడా చరిత్ర గురించి తెలియజేస్తాము. ఈ టెంపుల్స్ని కానీ, ఇక్కడ ఉన్న చరిత్ర కానీ, ఇక్కడ ఉన్న ఆనవాయిలన్నింటినీ కూడా కాపాడుకొని భావితరాలకు కూడా ఈ యుద్ధం వల్ల జరిగే నష్టము, లాభాలు, ఈ చరిత్ర గురించి కూడా ప్రజలకి, ఈ దేశం మొత్తంలో ఉన్న ప్రజలకు అందరూ కూడా తెలియాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కలిగినందుకు మనం అందరం కూడా ఈ ప్రాంత ప్రజలకు కానీ, ముఖ్యంగా మా సోదరుడు ఎమ్మెల్యే గారికి కానీ ఎప్పుడు కూడా రుణపడి ఉంటామని కూడా తెలియదు.